మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు మురళీ నాయక్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితతో పాటు పలువురు నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. వీర జవాన్ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాకిస్తాన్ కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఉంటాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకునైనా మనకు ఉద్యోగాలు అంటున్నాయని నేనమ్మా నాకు రైల్వే ఉద్యోగం ఇచ్చిన రైల్వే ఉద్యోగానికి రాలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న పొందుతున్న వ్యక్తి. దానికి దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. అదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావరణ ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాని ఎక్కువ అవుతూనే ఉంటాయి. ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలమని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలాన్ని కూడా అనౌన్స్ చేశాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం 25 లక్షల రూపాయలు కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేస్తూ, ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కొన్ని దురదృష్టవశాత్తు ఇలాంటి జరిగిన మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి, ఎంత డిఫెన్స్ ఫోర్సెస్ కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న వయసులోనే మురళీ నాయక్ మృతి బాధాకరమన్నారు మంత్రి లోకేష్. మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. వ్యక్తిగతంగానూ సాయం చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రలో మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే అతని కుటుంబానికి చెప్పడం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతే నిజంగానే చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి
ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంసీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ పాకిస్తాన్ దాడిలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. మురళీ నాయక్ అంతిమయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇక అంతిమయాత్ర మురళీ నాయక్ ఇంటి వద్ద నుంచి మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ వ్యవసాయ క్షేత్రంలోని ఇంతకు సంబంధించి అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేశారు. అంతిమయాత్ర ఇంటి దగ్గర నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే వ్యవసాయ క్షేత్రం వద్దకు చేరుకుంది. పెద్ద ఎత్తున భారత్ మాతా శ్రీ జై అమర్ రహీ మురళీ నాయక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు కన్నీరు మిన్నలుగా వినిపిస్తున్నారు. ఉదయం ఏదైతే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పార్టీ దేవం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతి కన్నీరు మిన్నగా వినిపించారు. చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా దేశం కోసం దేశ భావాలకు కలిగిన వ్యక్తి, తాను చనిపోతే ఖచ్చితంగా జాతీయ జెండాతోనే చనిపోవాలి, ప్రాణాలు అర్పించాలి, దేశం కోసమే ప్రాణాలు అర్పించాలంటే చెప్పేవాడని, దేశం కోసం ప్రాణాలు విడిచాడని తాము అనుకోలేదు. కానీ ఉన్న ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించారంటూ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ దిట్టికి తీసుకెళ్లారు, కన్నీరు ముందుగా వినిపించారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారంటూ కూడా వీరమరణం చెందారంటూ కూడా తల్లిదండ్రులు బోరున వినిపిస్తున్న పరిస్థితి కలిగింది. ఓదార్చే ప్రయత్నం చేసినా ఓదార్చడానికి కూడా వీలుకాని పరిస్థితులు ఉంది. అయితే వీర జవాన్ కుటుంబ సభ్యులకు అన్ని రకాలలో కూడా అండగా ఉంటామంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయంటూ కూడా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ చెప్పారు. దేశ సరిహద్దులో పాకిస్తాన్ తో పోరాడి మురళీ నాయక్ ప్రాణాలు పొందారు. ఖచ్చితంగా మురళీ నాయక్ ఏదైతే స్వగ్రామం ఉందో కల్లి తాండాను కూడా మురళీ నాయక్ తాండాగా తాము మారుతున్నట్టు కూడా చెప్పారు. ఇందుకు సంబంధించి మురళీ నాయక్ తాండాగా మార్చాలంటూ కూడా గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు తాము మురళీ నాయక్ తాండాగా గ్రామాన్ని మారుస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అంత్యక్రియలు వ్యవసాయ క్షేత్రంలో కొనసాగుతున్నాయి. అంత్యక్రియల్లో మంత్రులు నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు ఇతర నేతలందరూ కూడా పాల్గొంటున్నారు. వేరున వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంత్యక్రియలు మరికొద్ది సేపుతోనే పూర్తయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.